చేస్తారు సార్. రైట్. మనతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జ్వాలాపురం శ్రీకాంత్ గారు ఉన్నారు. శ్రీకాంత్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి శ్రీకాంత్ గారు. నమస్తే. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో మొత్తానికి మాజీ వైసీపీ నేతలకి జనసేన అధినేత తోటి సంవత్సరాల తరబడి నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఏంటి ఇదేమన్నా వ్యూహమా తెర వెనక, లేకపోతే మీకేం సంబంధం లేదా సాయిరెడ్డి గారితో? శ్రీకాంత్ గారు. బ్రహ్మనాయుడు గారు, ప్యానల్లో ఉన్న సభ్యులకి, 99 వీక్షకులకి మీకు శుభ సాయంకాలం. ఇక్కడ బాగా క్లారిటీగా ఒకటి కనపడతాం. ఏమంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతసేపు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక రకంగా తొక్కాలి. ఇప్పుడు ప్రజల ఆదరణ, జనాదరణ పెరుగుతుంటే దీన్ని ఏదో విధంగా తుంచాలి అనేది వాళ్ళ ఒక ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పలు విధాలుగా పలు వ్యూహాలు వాళ్ళు ప్రదర్శిస్తూనే ఉంటారు. ఆ వ్యూహంలో మనం చూసే ఉన్నాం. గతంలో కూడా మనకు షర్మిల గారిని ప్రలోభపరిచారు. ఆమెను మన వివేకానంద రెడ్డి గారి కూతుర్ని, ఆమెను సునీత గారిని ప్రలోభ పెట్టారు. ఇప్పుడు ఏమేమి ప్రలోభ పెట్టారన్నారు కదా, ఎవరు ప్రలోభ పెట్టారు సార్? నువ్వు కూటమి ప్రభుత్వమే డైరెక్ట్ గా చెప్తున్నావు కదా, దాంట్లో మరి ఏముంది? గారిని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినా కూడా అది పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం అంతో ఇంతో ఆపాదిస్తుంది. దాంట్లో ఏం తప్పు లేదు. ఎందుకంటే ఇప్పుడు అయిపోయిన సిబిఐ ఎంక్వైరీని మరి ఆమెతో వేయించి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా పోవాలి, ఏదో విధంగా బయటికి తీయాలి. తీశారు, ఏమి చేయలేకపోయారు, చూసాం కదా గతంలో కూడా. ఈ విధంగా చూస్తూ పోతే విజయసాయి రెడ్డి గారు జనసేనలో పార్టీలో బర్త్ కన్ఫామ్ అయినట్లు కనపడతాం. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 2 లక్షల బుక్కులు చదివారు. ఇప్పుడు ఈ సంవత్సరం రోజుల్లో విజయసాయి రెడ్డి గారు చెప్పారు, నేను వ్యవసాయము ఒక బుక్కులు చదువుకునే దాంట్లోనే నిమగ్నమైనామన్నారు. ఈయన కనీసం అంటే 1 లక్ష బుక్కులు చదివిన తర్వాత వారిని విజయసాయి రెడ్డి గారిని రమ్మని చెప్పినట్లున్నారు. విజయసాయి రెడ్డి గారు బుక్కులు చదివే పనిలో ఆయన ఉన్నాడు. అదే కాకుండా ఈ వ్యవసాయం గాని, ఈ బుక్కులు గాని, ఇటువంటివంతా కూడా విజయసాయి రెడ్డి గారు కూడా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే చూసుకుంటున్నాం. 2 నాలుకల ధోరణితో మాట్లాడుతున్నారు. ఆయన ముందు ఏది వెనక మాట్లాడుతున్నాం అనేది, నేను ఏమీ మాట్లాడడం లేదు, నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమీ ఇంతవరకు నేను మాట్లాడలేదు అన్నారు. వారు చేసిన ట్వీట్లు చూస్తే పవన్ కళ్యాణ్ గారి మీద ట్వీట్లు గాని, ప్రెస్ స్టేట్మెంట్లు గాని, ఒకసారి ఇవన్నీ కూడా మనం గమనిస్తే 1 కాదు 1 లక్ష ఉంటాయి, 100 ఉంటాయి, ఎన్నైనా ఉంటాయి. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడారు. కానీ మాట్లాడడం తప్పే కదా సార్? 100% ఇప్పుడు నేనేం దాన్ని చెప్పడం లేదే. మరి ఈ మాట ఆ రోజు ఎందుకు చెప్పలేదు ఆయన వైసీపీలో ఉన్నప్పుడు? మీరు ఇప్పుడు ఆయన వైసీపీలో ఉన్నప్పుడు పార్టీ క్యాడర్ లో మాట్లాడాడు అనుకున్నాము. నేను ఏమీ మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారి గురించి అనేది నేను తప్పు అంటున్నా. ఆ రోజు గతంలో మాట్లాడింది ఎక్కడికి పోవు కదా. మనకంతా కూడా ఆన్ రికార్డ్స్ లో, ట్వీట్స్ లో గానీ, టీవీల్లో డిబేట్స్ లో గానీ పవన్ కళ్యాణ్ గారిని ఎంత నీచంగా మాట్లాడినారో, పవన్ కళ్యాణ్ గారిని ఎంత తీసేసి మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారిని ఎంత హేళనగా మాట్లాడారో. కానీ ఇప్పుడు వీళ్ళు దగ్గరికి తీస్తున్నారంటే వీళ్లకు అదొక రకమైన, అంటే నాకు అర్థం కావడం లే, రాజకీయంగా ఏమైనా చేయొచ్చు అనే ధోరణిలో ఉన్నారు అని వస్తుంది కూటమి ప్రభుత్వం గాని, పవన్ కళ్యాణ్ గారు గాని. మేడం చెప్తున్నారు, ఎవరో ఇచ్చినా లాస్ట్ లో ఆమె చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు విజయసాయి రెడ్డి గారిని దగ్గరికి తీస్తే మేడం ఏం సుజాత గారు కూడా ఏమి అబ్జెక్షన్ చెప్పలేరు కదా. ఆమె చెప్పకనే చెప్పారు, ఏదైనా బిందువు ఎట్లా పడితే ఎట్లా వాడుకోవచ్చు అన్న అంశాన్ని కూడా తెలియజేశారు. అంటే వర్షపు నీరు ఎలా పడితే అలా వాడుకుంటాము, అంటే మాకేం అబ్జెక్షన్ లేదు, పైన తీసుకుంటే రాజకీయంగా మేము వాళ్ళను వాడుకునే దానికి నిరభ్యంతరంగా చెప్పినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా వక్రీకరిస్తున్నారు. వారేమన్నారు, నీటి బిందువు మురికి గుంటలో పడితే ఒక రకంగా ఉంటుంది, మంచినీటి చెరువులో పడితే ఒక రకంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. మీరేమో పూర్తిగా వక్రీకరిచేస్తా ఉన్నారు వారి వ్యాఖ్యలు. అదే సార్ నేను చెప్పేది, ఆమె వాళ్ళు ఏ టయానికి ఎక్కడ పడితే మురికి గుంటలో పడినా కూడా ఇది చాలా స్వచ్ఛమైన ముత్యపు చెప్పులో పడింది అని వాడుకుంటారు అని నేను చెప్తున్నా. ఓకే, ఇప్పుడు అంటే మీ దృష్టిలో విజయసాయి రెడ్డి గారు మురికి గుంటనా?
నేను ముదిగుకుంటలో వర్షపు నీరు పడినా ఆయన మాకు ఉపయోగపడతాడు, ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది, ముత్యపు చిప్పలో పడ్డాడు కాబట్టి మేము అతన్ని వాడుకుంటున్నాము అనే ప్రక్రియ చేస్తారు అని చెప్తున్నా. పాప ఇది చాలా దారుణం అనిపించట్లా మీకు? సాయిరెడ్డి గారిని వాడుకున్న నాళ్ళు వాడుకొని ఈ రోజు ఆయన్ని మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డి గారు. అసలు నా వ్యాఖ్యల్ని సరిగా అర్థం చేసుకోలేదు. ఒకటి ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిజాయితీగా, చాలా మన ప్రభుత్వాన్ని నడపడంలో గాని ఏ విధమైన దీంట్లో గాని చాలా ముందంజలో ఉన్నారు. చాలా స్పష్టంగా చెప్పారు, ఆయన గుర్తు పెట్టుకుంటారు. ఆయన చెప్పిందంతా క్వార్టరీ ఏం చెప్తున్నాడు అంతే. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోవాలి. క్వార్టరీ అంటే ఎవరు సార్? వైసీపీలో క్వార్టరీ అంటే ఎవరు? ఎవరైనా కావచ్చు, ఆయన పేరు చెప్పడం లేదు కదా. అంటే మీరు భయపడుతున్నారా? బ్రహ్మనాయుడు గారు వారి చుట్టుపక్కల ఉన్న నాయకులు, ప్రజలు అంతా కూడా వైసీపీలో క్వార్టరీనే. అంతా ప్రజలు దాని ఆయన పేరు చెప్పాలి కదా, పేరు చెప్తే తెలుస్తుంది. దాన్ని రెక్టిఫై అందరూ సజ్జల గారు అనుకుంటున్నారు, వారు చేసిన వ్యాఖ్యలు సజ్జల గారిని ఉద్దేశించి అనుకుంటున్నారు. ఇప్పుడు అనుకుంటున్నారో లేదో అనేది ఒక మనసులో మాట పక్కన పెడితే, ఆయన స్పష్టంగా అంత ముందుకొచ్చి తెలియజేసిన వాడు. దాన్ని కూడా తెలియజేసే అవకాశం ఉంది, అతనికి తెలియజేసే యొక్క వాక్ స్వాతంత్రం ఉంది, తెలియజేయాల్సిన అవసరము ఉంది. ఎందుకంటే వారు జగన్మోహన్ రెడ్డి బాగుండాలా అనుకున్నారనుకోండి, వారు తెలియజేయచ్చు కదా, పేర్లు చెప్పడానికి నష్టమే ఉంది. ఇప్పుడు ఇంత బయటపడి వెళ్ళిపోయినాడంట పార్టీలో నుంచి, తప్పులేదు, పార్టీలో నుంచి వెళ్ళిపోయాడు, ఇంకొక గొడుగు కింద చేరేదానికి అవకాశం ఉంది, చేరుతున్నాడు. ఆ పేరు కూడా చెప్పేస్తే ఒక ఇదైపోతుంది. చేరుతున్నారా? గొడుగు కింద చేరుతున్నారా వారు? నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ మాకు వచ్చిన సమాచారం ప్రకారము జనసేనలో పవన్ కళ్యాణ్ గారితో పాటు నడవాలని వారు ప్రయత్నిస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ దానికి మార్గం సుమోగా అయింది. కాకపోతే ఆ 1,00,000 బుక్కులు చదివే ప్రక్రియలో ఉన్నారు. 1,00,000 బుక్కులు చదివిన తర్వాత ఆ 1,00,000 పుస్తకాలు పక్కన పెట్టండి, మొత్తానికి సాయిరెడ్డి గారు జనసేనలోకి వెళ్తున్నారు. మరి మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ ఆయనకు తెలుసు, చూసుకోండి జాగ్రత్తగా. సరే, ఒక్కటి బ్రహ్మనాయుడు గారు ఇక్కడ ఏమీ తప్పు చేయలేదు అన్న అంశము పార్టీలో ఎన్ని తెలిసినా వారు ఉన్నంత వరకు వారు పార్టీని నడిపిన విధానం గాని, వారు పార్టీని నడిపే విధానం గాని తెలుస్తుంది. పార్టీలో నుంచి బయటికి పోయిన తర్వాత ఇక్కడ ఏమి తప్పు చేయలేదు కదా, నష్టమే ఉంది. వారు ఏ పార్టీలో చేరినా మాకు నష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్ గా ఇటువంటి వారిని ఈ కూటమి ప్రభుత్వంలో వీరు ఎంత మందిని చేర్చుకున్నా ప్రజల యొక్క అండలు, ఆదరణలు, ప్రజల యొక్క వారి యొక్క మనస్ఫూర్తిగా వారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. కాబట్టి ఇటువంటి వారు ఎంతమంది పోయినా ఏమి చేసినా కూడా నష్టం లేదు. వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు విజయ డంకా మోగించడం ఖాయం అనేది వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలి. ఇటువంటి ఎర్రలు ఎన్ని వేసినా, ఇటువంటి చేపలు ఎన్ని పడినా కూడా మొత్తం టోటల్ మీద జగన్మోహన్ రెడ్డి గారు విజయ డంకా మోగిస్తారు. ఎర వేస్తున్నారు వీరు. అంటే సాయిరెడ్డి గారు ఎరక్కి పడే చేప మీ దృష్టిలో? చెప్పడం ఏముంది దాంట్లో, కొత్తగా నేనేం బలి చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఒక మాట బయటికి వచ్చిందంటే ఆ మాటను ఇంకా ఎర్ర వేశారు, వారు ఎర్ర కింద ఉన్నారు, ఎర్ర పడుతుంది. చాలా బాధపడతారు జనసేనలో. శ్రీకాంత్ గారు, మీ మాటలు సాయిరెడ్డి గారు కనుక వింటే చాలా బాధపడిపోతాడు ఆయన. ఎందుకంటే ఈ పార్టీలోనా నేను ఇన్నాళ్ళు ఉన్నాను, నేను ఇంత సర్వీస్ చేస్తే నన్ను ఎవరో ఎరేస్తే పడే చేపను అంటున్నారని అనుకుంటాడు. తప్పేముంది సార్? ఇప్పుడు చెప్పేది ఆయన అసలు పోనే పోకూడదు. ఒకవేళ ఫస్ట్ ఏం చెప్పాడు గుర్తుందా? నేను ఇక్కడి నుంచి పోయిన తర్వాత ఏ పార్టీలో చేరను, నేను వ్యవసాయం చేసుకుంటున్నాను అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ బుక్కులు చదివే ప్రక్రియకు వచ్చారు, నెక్స్ట్ గొడుగు కిందికి వెళ్ళిపోతారు. ఇది వారు ఇప్పుడు నెక్స్ట్ ఏ పార్టీలో అయినా చేరొచ్చు అని చెప్తున్నారు. వారు స్టేట్మెంట్లో చూశారు కదా, ఏ పార్టీలో అయినా చేరొచ్చు, అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు నేను ఏమి మాట్లాడాలన్నది, నేను నా ఉద్దేశం ఏమి, నా యొక్క నిర్ణయం ఏమి తొందరలోనే తెలుపుతాను అని తెలియజేశారు. ఈ స్పష్టత వారిలో ఉంది. ఏది నష్టం ఏం లేదు. కాకపోతే వారు ఇటువంటి ఏం బ్రహ్మనాయుడు గారు, నష్టం మీకేం కాదు, మీకేం నష్టం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నష్టం ఏం లేదు. ఇటువంటి నేను చెప్తున్నా కదా, ఇటువంటి వారిని ఎంతమందిని